హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సిన్ ఎక్స్ప్లోరర్స్. సైన్ డే మూవీ రివ్యూ చెప్పే ముందు ఎక్స్పెక్టేషన్స్ ఏమన్నా చూద్దాం. ముందుగా వెంకటేష్. చాలా రోజుల తర్వాత మన వెంకీ మామ యాక్షన్ జోనర్లో వస్తున్నారు. లుక్తో అయితే కనిపిస్తున్నారు. ట్రైలర్, టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. అసలు స్టోరీ ఏంటో పర్ఫెక్ట్గా రివీల్ చేశారు. శైలేష్ క్రియేట్ చేసిన చంద్రప్రస్థలో క్యారెక్టర్స్ మధ్య డ్రామా ఎలా ఉంటుందో సినిమాలను చూడాలి. శైలేష్ కోలెను హిట్ వర్స్ లాంటి మంచి ఇన్వెస్టిగేటివ్ కాప్ మూవీస్ తీశారు. ఇప్పుడు వెంకటేష్ 75th ఫిల్మ్ని ఏ విధంగా తీశారనేది రివ్యూలో మాట్లాడదాం. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఒకవైపు యాక్షన్ని, మరోవైపు ఎమోషన్ని బాగా బ్లెండ్ చేశారు. స్టార్టింగ్ ఇంట్రెస్టింగ్గా కోర్ పాయింట్లకు తీసుకెళ్లారు. ఇంకా అక్కడి నుంచి ఫ్లాట్ నరేషన్తో స్లోగా అలా వెళ్తుంది. పెద్దగా థ్రిల్ చేసే మూమెంట్స్ కూడా ఏముండవు. ఫాదర్ డాటర్ మధ్య ఎమోషన్ని ఇంకా బాగా సెట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఒక చిన్న హై పాయింట్తో ఇంటర్వల్ కార్డ్ అయితే పడుతుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే ఈ సెకండ్ హాఫ్లో నెరేటివ్ కొంచెం పర్లేదు బాగా అనిపించింది. యాక్షన్ బ్లాక్స్ని బాగా డిజైన్ చేశారు. బట్ అన్నెసరీ సీన్స్తో అలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. అండ్ లాస్ట్ 30 minutesలో వచ్చే డ్రామా అయితే బాగా ఎంగేజ్ చేసిందని చెప్పాలి. టెక్నికాలిటీస్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ ఎక్సలెంట్. ఎడిటింగ్ ఇస్ ఓకే. మ్యూజిక్ వే సంతోష్ నారాయణ్. సాంగ్స్ ఓకేగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేయాల్సిన దగ్గర చేయకుండా డాల్గా అనిపించింది. కొన్ని యాక్షన్ బ్లాక్స్కి సరైన బీజం పడితే ఇంకా ఎలివేట్ అయ్యి ఉండేది. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ శైలేష్ కోలేను. ప్రీవియస్ హిట్ మూవీస్తో కంపేర్ చేస్తే వెంకటేష్ని బాగా ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యారు, కానీ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాసుకోలేదు. డ్రామా మీద ఇంకా ఫోకస్ చేయాల్సింది. అండ్ ఎమోషన్ కూడా ఆర్గానిక్గా అనిపించలేదు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వెంకటేష్ యాజ్ యూజువల్ ఇంకా చంపేశారు. యాక్షన్ బ్లాక్స్లో అయినా, ఎమోషనల్ సీన్స్లో అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవాజుద్దీన్ సిద్దికి టెరిఫిక్గా యాక్ట్ చేశారు. మలిక్ క్యారెక్టర్లో కొన్నిసార్లు నవ్వించారు కూడా. రిమైనింగ్ యాక్టర్స్ లైక్ ఆండ్రియా, రుహాని శర్మ, జీషు, ఆర్య, సారా, శ్రద్ధ వాళ్ళ క్యారెక్టర్స్ దగ్గర బాగా చేశారు. ఇంకా పాజిటివ్స్, నెగిటివ్స్ చూస్తే పాజిటివ్స్ వెంకటేష్ అండ్ నవాజుద్దీన్ పర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్స్, కొన్ని ఎమోషనల్ సీన్స్. ఇన్ నెగిటివ్స్ చూస్తే స్లో పేస్డ్ అండ్ ఇన్కన్సిస్టివ్ నెరేటివ్, బీజిఎం, కొన్ని క్యారెక్టర్స్ని అలా వేస్ట్ చేశారనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే స్టైల్గా కనిపిస్తుంది, కానీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా లేదు. సినిమాని చూడాల్సిన లేదు విషయానికి వస్తే వెంకటేష్ పర్ఫార్మెన్స్ కోసం, యాక్షన్ బ్లాక్ కోసం అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ కోసం ఈ సినిమాకి అయితే వెళ్ళండి. ఇవి తప్ప ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే లైట్ తీసుకోండి. మేము ఈ సినిమాకి 72% గ్రీన్ అండ్ 28% అంటేస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ నా సామిరంగా రివ్యూతో మళ్ళీ కలుద్దాం.